ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామములో ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు, శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినకాలపు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 12వ అధ్యాయము 26 నుండి 28 వచనములు. నీతిమంతుడు తన పొరుగువానికి దారి చూపును, భక్తిహీనుల ప్రవర్తన వారిని దారి తప్పించును. సోమరి వేటాడినను పట్టుకొనడు, చురుకుగా నుండుట గొప్ప భాగ్యము. నీతి మార్గమునందు జీవము కలదు, దాని త్రోవలలో మరణమే లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సర్వోన్నతమైనటువంటి దేవునిని హృదయపూర్వకముగా వెంబడించేటువంటి ప్రతి ఒక్కరూ కూడా యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించి తమ పాపములు ఒప్పుకున్నటువంటి విడిచిపెట్టినటువంటి ప్రతి ఒక్కరూ కూడా నీతిమంతులు. వీరేం చేస్తారంటే పొరుగువానికి దారి చూపిస్తారు, పొరుగువానికి చక్కని మార్గమును వారు చూపించేటువంటి వారుగా ఉన్నారు. అలాగే భక్తిహీనులు వారిని దారి తొలగించి నాశనానికి నడుపుతారంట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇతరులకు ఎటువంటి గైడెన్స్ మీరు ఇస్తూ ఉన్నారో, దేవుని యొద్ద నుండి ఎటువంటి గైడెన్స్ మీరు పొందుకుంటూ ఉన్నారో, మీరు చెప్పే మాటలను బట్టి, మీరు చూపించే త్రోవను బట్టే అర్థమైపోతుంది. అయితే ఈ సోమరిగా ఉండేటువంటి వారందరూ కూడా వారు ఎంతో ప్రయత్నం చేస్తారు కానీ అంటే వారు సాధించలేరు అని అంట. చురుకుగా ఉండాలి, తెలివిగా, జ్ఞానముగా, వివేచనగా ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీతిమంతుల యొక్క మార్గము ఖచ్చితముగా జీవమునకు నడిపిస్తుంది అని యేసయ్య వాగ్దానం ఇస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో నీవు నీతిమంతుడిగా ఈ లోకములో జీవిస్తే, ప్రభు యొక్క బిడ్డగా ఈ లోకములో ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉంటే నువ్వు ఖచ్చితముగా జీవములోనికి వెళతావు, నిత్య జీవములోనికి వెళతారు తప్పకుండా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ విధంగా కాకుండా భక్తిహీనులుగా మారిపోయారనుకోండి, భక్తి రోజు రోజుకి తగ్గిపోతుందా పెరుగుతుందా చెక్ చేసుకోండి ఒకసారి. ప్రియ దేవుని బిడ్డలారా, మీలో భక్తి పెరుగుతూ ఉంటే జీవములోనికి ఇంకా సమృద్ధిగా వెళతారు. ఇంకా ప్రియ దేవుని బిడ్డలారా, జీవము కలిగినటువంటి ఆలోచనలు, జీవము కలిగినటువంటి మాటలు, జీవము కలిగినటువంటి కార్యాలు ఖచ్చితముగా ఈ లోకములో మీరు చేస్తారు. దేవుడిస్తున్నటువంటి వాగ్దానం అదే. మీ దారిలో మరణమే లేదు, మీ దారిలో శాపమే లేదు, మీ దారిలో ఇదిగో ఫెయిల్యూర్ అనేటువంటిది ఉండదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే చాలా జాగ్రత్తగా ప్రార్థనాపూర్వకముగా దేవుని యొద్ద విచారణ చేసి తప్పక దేవునిని అడిగి అన్ని విషయాల్లో ముందుకు వెళతారు కనుక జీవములోనే వెళతారు. ఎవరైనా మీకు ఏదైనా తలపెట్టి చెడ్డగా చేయాలని, మిమ్మల్ని తొక్కాలని లేదా మిమ్మల్ని పడగొట్టాలని ఏమైనా ప్రయత్నం చేసినా కూడా జీవ మార్గము అంటే దేవుని మార్గము కనుక దేవుడు తన దూతలను కావలి ఉంచి చక్కగా నిన్ను నడిపించి ఆశీర్వదిస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడు ఖచ్చితముగా అనేకులు ఎవరైతే నిన్ను శత్రువులుగా చూశారో, ఎవరైతే నిన్ను భయంకరంగా తొక్కాలని చూశారో వాళ్ళందరూ సిగ్గుపడతారు ఒక దినమున. ఆ విధముగా దేవుడు మిమ్మల్ని దీవిస్తాను అని వాగ్దానం చేస్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి చురుకుగా ఉండండి, డల్గా నీరసంగా ఉండకండి. ప్రియ దేవుని బిడ్డలారా, చురుకుగా ఉండాలి, దేవుని బిడ్డలు తెలివిగా ఉండాలి, జ్ఞానంగా ఉండాలి, జ్ఞానాన్ని కలిగినటువంటి వారుగా ఉండాలి, అనేకులకు మంచి మార్గాన్ని చూపించే వారుగా ఉండాలి, అనేకులకు మంచి మంచి ఆలోచనలు చెప్పేటువంటి వారుగా ఉండాలి, అనేకులను మంచి మార్గంలో నడిపించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, వీరే దేవుని నీతిమంతులు, దేవుని కుమారులు, వారే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారని దేవుని యొక్క వాగ్దానం సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి మీ జీవితాల్లో ఈరోజు ఏ పరిస్థితిని బట్టి నీరసించిపోయి ఉన్నారో, ఏ పరిస్థితిని బట్టి కృంగిపోయి ఉన్నారో నీకు నీ దేవునికి మాత్రమే తెలుసు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మీతో మాట్లాడుతూ ఉన్నారు. నేను మిమ్మను చక్కగా నడిపిస్తాను, నేను మిమ్మల్ని జీవ మార్గంలో నడిపిస్తాను, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, నేను మిమ్మల్ని అనేకులకు దీవెనకరముగా మారుస్తాను నేను అని ప్రభువారు వాగ్దానం ఇస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఇవన్నీ కావాలని అందరూ కోరుకుంటారు కానీ దాన్ని నెరవేర్చుకోలేరు, దాన్ని ఫాలో అవ్వలేరు. ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని రోజులు నడుస్తారు, కొన్ని రోజులు విడిచిపెడతారు, కొన్ని రోజులు భక్తిగా ఉంటారు, కొన్ని రోజులు భక్తిహీనంగా మారిపోతారు, కొన్ని రోజులు పరిశుద్ధంగా పవిత్రంగా ఉంటారు, కొన్ని రోజులు మానేస్తారు. అటువంటి జీవితం ఉంటే వ్యర్థమే అని జ్ఞాపకం చేసుకొని ఇది మొదలుకొని ప్రభు యొక్క మార్గంలో నడవండి, ఆయనను వెంబడించండి, వాక్కును వెంబడించండి, హ్యాపీగా సంతోషంగా చురుకుగా ఉండండి.
దేవుడు గొప్ప కార్యాలు మీ పట్ల జరిగిస్తానని వాగ్దానం ఇస్తున్నారు. మీరు జీవ మార్గంలో వెళుచూ ఉంటే అనేక మందిని కూడా మీ ద్వారా మిమ్మల్ని చూసేటువంటి వారు, అబ్జర్వ్ చేసేటువంటి వారు ఆ జీవ మార్గంలోనికి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డ, మరణానికి ఇంకా మీ మీద అధికారం లేదు. మరణం అనేది నీ జీవితంలో ఉండదు. ప్రియ దేవుని బిడ్డ, జ్ఞాపకం చేసుకో. ఆత్మీయమైనటువంటి విషయాలని జ్ఞాపకం చేసుకొని ఆలోచించండి. ప్రియ దేవుని బిడ్డారా, దేవుడి లేఖనమును ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చున్నట్లుగా, ఏ జీవితం అయితే ఆగిపోయి ఉందో, ఏ జీవితం అయితే, ఏ మనసు అయితే కృంగిపోయి ఉందో, దేవుడు వారిని అందరినీ బలపరచున్నట్లుగా, ఉత్సాహపరచున్నట్లుగా మీ కొరకు ప్రార్థన విజ్ఞాపన చేస్తాను. ప్రార్థనలో ఏకీభవించండి, చురుకుగా ఉండండి. దేవుడు గొప్ప శక్తిని మీకు దయచేయబోచు ఉన్నారు. ఆయన జీవ మార్గంలో మిమ్మల్ని నడిపించబోచు ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డారా, ఈ ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధాత్మ దేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, అయ్యా ఈ వాగ్దానమును చూసినటువంటి మీ బిడ్డల జీవితంలో నాయన, అయ్యా మొట్టమొదటిగా నీతిమంతులుగా తీర్చమని ప్రార్థిస్తూ ఉన్నాను నాయన. అయ్యా తండ్రి, మీరే సహాయం చేసి పొరుగువానికి మంచి త్రోవను చూపించేటువంటి శక్తిని మీ బిడ్డలకు దయచేయండి నాయన. వారి అనుభవాలయ్యా, వారి ఎక్స్పీరియన్స్ నాయన తండ్రి, చక్కగా ఇతరులకు మంచి మార్గాన్ని బోధించే కృపను బిడ్డలకు దయచేయండి. దాని ద్వారా వచ్చే ఆశీర్వాదాలు బిడ్డలకు దయచేయండి నాయన. అయ్యా ఎవరైతే నాయన బిడ్డలు సోమరిగా ఉన్నారో తొలగించండి అయ్యా. సోమరితత్వాన్ని తొలగించండి అయ్యా. లేమిలోనికి వెళ్లకుండా కష్టపడి పని చేసుకునే శక్తిని దయచేయండి, ఆలోచనను దయచేయండి నాయన. అయ్యా తండ్రి ప్రభా, పర్టికులర్ క్వాలిఫికేషన్కి తగినటువంటి జాబులు రాలేదని అయ్యా, అలాగే టైం పాస్ చేస్తున్నారేమో నాయన, అలాగే ఆగిపోయి ఉన్నారేమో ప్రభా, మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. అయ్యా ఏదో ఒక పని కష్టపడి పని చేయడానికి మీ బిడ్డలకు మార్గమును సరళము చేయుదురుగాక. మీరు చురుకుదనాన్ని బిడ్డలకు దయచేయండి నాయన. మంచి వివేచన బిడ్డలకు దయచేయండి అయ్యా. అయ్యా వారి మార్గంలో నాయన తండ్రి, అయ్యా జీవమే ఉంచమని ప్రార్థిస్తూ ఉన్నాం నాయన. అయ్యా మరణము లేని త్రోవల్లో బిడ్డలు నడిపించండి నాయన. అనేకులు నాయన ప్రభు, వారు కూడా నడిపించడానికి సహాయము చేయండి ప్రభువ. దేవానికి వందనాలు. ఈరోజు పుట్టినరోజులు జరుపుకుంటున్న బిడ్డలను అయ్యా తండ్రి ప్రభా, దీర్ఘాయువుతో తృప్తిపరిచి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. పెళ్లి రోజులు జరుపుకుంటున్న కుటుంబాలను దీవించండి, కుటుంబాలలో నెమ్మదిని దయచేసి ఆశీర్వదించండి నాయన. అయ్యా ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను ఆశీర్వదించండి ప్రభువ. అయ్యా తండ్రి, అలాగే ప్రయాణాలలో ఉన్న బిడ్డలందరినీ దీవించండి. క్షేమకరముగా వారి ప్రయాణాలకు నాయన తండ్రి ప్రభా, మీరు తోడుగా ఉండి అయ్యా బిడ్డలను క్షేమకరంగా చేర్చమని ప్రార్థిస్తూ ఉన్నాము నాయన. ఏ అవసరం మీద వెళుతూ ఉన్నారో, ఏ పని మీద వెళుతూ ఉన్నారో అయ్యా తండ్రి సఫలపరచమని అడుగుచూ ఉన్నాము నాయన. అయ్యా నీకు వందనాలు అయ్యా, నీకు కృతజ్ఞతాస్తుతులు ప్రభువ. బాధలో వేదనలో ఉన్న కుటుంబాలు నాయన, నీరసించిపోయిన కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఆత్మలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా వ్యక్తులను జ్ఞాపకం చేసుకొని దీవించండి ప్రభువ. ఉత్సాహమును దయచేయండి నాయన, బలాన్ని దయచేయండి ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. పరిశుద్ధుడా నీవే సహాయము చేసి అయ్యా గర్భఫలములు అనుగ్రహించండి. అప్పుల సమస్యల నుంచి లేవనెత్తండి నాయన. అయ్యా మీరే సహాయం చేయండి ప్రభా. బిడ్డలు నాయన ప్రయత్నాలను సఫలపరచండి అయ్యా. అయ్యా వారు సోమరులుగా లేకుండా నాయన చక్కని పని చేసేవారుగా, చురుకైన వారుగా దాన్ని ఆశీర్వదించమని అయ్యా వారికి జ్ఞానమును దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాము నాయన. అయ్యా తండ్రి ప్రభా, పరిశుద్ధ హెబ్రీ స్త్రీల గురించి నాయన తండ్రి, వారు చురుకైన వారు నాయన ప్రభా బైబిల్లో సెలవిస్తుంది నాయన. అయ్యా బిడ్డలందరూ నాయన, ఏ బిడ్డలైతే నాయన నీరసించిపోయి ఉన్నారో, అయ్యా వారి తగిలిన గాయాల్లో నీరసించిపోయి ఉన్నారో అయ్యా వారందరినీ లేవనెత్తుదురుగాక యేసునామములో. అయ్యా మీరే సహాయం చేయండి అయ్యా. బిడ్డలో జీవ మార్గంలో నడవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన. అయ్యా ఈ దినకాలపు దీవెనలతో, వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డని సమృద్ధిగా దీవించమని యేసు ప్రభు వారి శక్తి కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు ఫార్వర్డ్ చేయండి. ప్రియ దేవుని బిడ్డలారా, మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి. మేము తప్పక మీ కొరకు ప్రార్థన చేస్తాము. దేవుడు గొప్ప కార్యాలు జరిగించేటువంటి నమ్మదగిన సమృద్ధి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు వారు. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే మన ఫోన్ నెంబర్ తెలుసు కదా ప్రియ దేవుని బిడ్డలారా, లేదా ఫోన్ అన్నా చేయండి, వాట్సాప్లో మెసేజ్ అన్నా పెట్టండి. మీకు ఎలా అనుకూలంగా ఉంటే ప్రియ దేవుని బిడ్డలారా అలాగూ దేవుని యొక్క ప్రార్థనకు సంప్రదించండి. తప్పక మీ కొరకు ప్రార్థన విజ్ఞాపన చేస్తాము. అలాగే 10th క్లాస్ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాం. ధైర్యంగా ఉండండి. దేవుడు గొప్ప కార్యాలు చక్కగా మిమ్మల్ని ఎగ్జామ్స్లో పాస్ చేయించి గొప్ప కార్యాలు జరిగించును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.